afternoon. మరి మీ అందరికి కూడా మరి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. My brothers in the Lord. మరి మీరందరూ కూడా నా ప్రభునందు నాకు సహోదరి సహోదరులు. I come none other than preach the gospel to you. మరి కేవలము నేను భారతదేశానికి మరి ఇంత శ్రమపడి నాకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఎందుకు వచ్చానంటే కేవలం దేవుని సువార్త ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చాను. I found it a great honor to serve you men and women of God. మరి ఆ యొక్క దేవుని బిడ్డలుగా ఆ ఇండియా దేశంలో ఆ పరిచయం చేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి చూడాలని మరి మిమ్మల్ని అభినందించాలని మీతో మరి కొన్ని దేవుని ప్రాముఖ్యమైన విషయాలు మీకు పంచుకోవాలని మరి మీ మధ్యలోనికి అయ్యగారు వచ్చారండి. I'm under the conviction of the Lord is to preach the gospel. మరి ఎందుచేతంటే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు కదా, మరి సమయమందు అసమయందు మనము వీలున్నా వీలు కాకపోయినా దేవుని సువార్తను మనం ప్రకటించాలి అని ఆయన కోరుకున్నారు. Made up my mind, I'm going to preach it in season and out. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చే వారంగా ఆయన సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని ఆయన మనం కోరుకుంటా ఉన్నారు. Give honor to the angel of this house. మరి ఈ యొక్క సంఘం యొక్క దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో, పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. Give honor to these great men of God. మరి అంత మాత్రమే కాకుండా నాతో కలిసి అనేక ప్రాంతాలకు తిరుగుతూ మరి దేవుని సువార్త ప్రకటించే విషయంలో మాకు సహకరిస్తున్నటువంటి అయ్యగారులందరికీ కూడా మా టీం వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. I honor you because everybody is somebody. మరి అంత మాత్రమే కాకుండా ఇవన్నిటికీ కూడా మేము ఎంత ప్రయత్నం చేసినా ఎంతగా కష్టపడినా మరి మీరు వచ్చి వాక్యం వినకపోతే మరి ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి వచ్చిన మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. We're going straight to the Word of God, and that is John chapter 10, verses 7 through 11. మరి ఈ రోజు ప్రత్యేకంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఉన్నటువంటి మాటలు మరి పంచుకోవాలని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తా ఉన్నారండి. మరి ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము మరి 7వ వచనం నుంచి మరి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలకు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు మేత మేయించుండును. దొంగతనం చేయుటకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకును వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుదనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Here we find Jesus addressing the Pharisees and the Sadducees. ఇక్కడ ఈ మాటలు మరి యేసు ప్రభు వారు మరి ఆ యొక్క తెలియజేయడానికి గల కారణం ఏంటంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీరందరికీ ఆ ఎదురుగుండా ఉండగా వారికి కూడా వినబడేలా ఈ మాటలని కూడా ఆయన చెప్పారు. He's making a difference between the good shepherd and the bad shepherd. మరి వారికి ఆ యొక్క మంచి కాపరికి ఆ యొక్క బాధ్యత కలిగిన కాపరికి, బాధ్యత లేని చెడ్డ కాపరికి ఉన్నటువంటి భేదం ఏంటనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి వివరించారు. The bad shepherd made his business is to put suffering on the sheep. మరి ఈ యొక్క చెడ్డ కాపరి ఆ యొక్క స్వార్థంతో నిండిన కాపరి ఎలా ఉంటాడంటే గొర్రెల నుంచి నాకు ఎలాగా మరి ఆ యొక్క నేను లాభం పొందుకోగలను అనే ఆలోచనతోనే ఎప్పుడూ ఉంటాడు. To make a burden unto them. మరి ఆ యొక్క మరి గొర్రెల నిమిత్తము ఎటువంటి భారము లేనివాడిగా, వారి ఎటుల బాధ్యత లేనివాడిగా అతను ఉంటాడు. Poverty unto them. మరి ఎందుచేతంటే మరి ఆ యొక్క అతనిలో మరి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాల వైపే అతని పేదరికము, అతని యొక్క సంపాదన వాటి మీదే అతను ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి Under the bad shepherd they struggled and strained.
మరి వారి యొక్క విశ్వాసులు కూడా ఒకవేళ పేదరికంలో ఉంటే వారిని ఈ యొక్క కాపరి ఎంతగానో బాధించి మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క చెడ్డ కాపరి ఆ యొక్క వెంబడించేటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటారు. He made a difference in them. మరి ఈ విధంగా మంచి కాపరికి చెడ్డ కాపరికి చాలా తేడా ఉంటదండి. He warned them that all that come before him was a bad shepherd. మరి వారందరికీ కూడా యేసు ప్రభు వారు సెలవిచ్చింది ఏంటంటే మరి మీరందరూ కూడా ఒక చెడ్డ కాపరి ఆ యొక్క మరి ఆ వారితో ఉండేటువంటి ఆ అనుభవాలే మీరు ఎంతవరకు చూశారు కానీ మంచి కాపరి ఎలా ఉంటాడో మీకు తెలియదు అని చెప్పారు. A bad shepherd didn't really care for the sheep. మరి ఆ యొక్క చెడ్డగా ఉండే కాపరులే మిమ్మల్ని ఇంతవరకు కూడా మిమ్మల్ని నడిపించారు. మరి వారు కాపర్ ఆ యొక్క గొర్రెలను సరిగా జాగ్రత్త వహించిన వారిగా వారు ఉంటారు మీకు తెలుసు అని వారికి చెప్పారు. A bad shepherd may turn them out to field. మరి ఆ యొక్క చెడ్డ కాపరి ఎలా ఉంటాడంటే మరి తన యొక్క గొర్రెలు మరి ఏ విధంగా కూడా మరి ఆహారం తిన్నాయా లేదా సరిగా ఉన్నాయా లేదా అనే విషయమే పట్టించుకోడు అని చెప్తా ఉన్నారు. A bad shepherd would not protect them from the wolf. మరి ఎప్పుడైతే ఆ యొక్క తోడేలు మరి క్రూర జంతువులు మరి వచ్చి ఆ యొక్క గొర్రెలను మరి ఆ యొక్క తీసుకుని పోయేటువంటి సమయం వస్తుందో ఈ గొర్రెల చెడ్డ గొర్రెల కాపరి భయపడి పారిపోతాడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి. A good shepherd, అయితే మంచి కాపరి గురించి ఇక్కడ చెప్తా ఉన్నాను, would never leave his sheep. అయితే మంచి కాపరి తన గొర్రెలను ఎన్నడూ కూడా విడవకుండా ఎడబాయకుండా నడిపించే దేవుడుగా ఉన్నారు. When a good shepherd turned his sheep out, he go before them. మరి ఆ యొక్క మరి తన యొక్క గొర్రెలు ఒకవేళ తనను వెంబడించకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయి తప్పిపోతా ఉంటే వాటిని వెతుక్కుని వెళ్ళి పట్టుకునేడానికి తిరిగి తన మందలో చేర్చుకోవడానికి ప్రయత్నించేవాడుగా ఉంటారు. And his sheep do follow him. మరి ఎందుకు చేతంటే ఆయన వెంబడించేటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరి వరకు కూడా అంతం వరకు కూడా క్షేమముగా ఆరోగ్యముగా మరి సౌఖ్యముగా ఉండాలని ఆయన కోరుకునేటువంటి వారు కాబట్టి. For his sheep know his voice. మరి ఆయన గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరాన్ని ఆ గొర్రెలకు తెలుసు అని ఆయన చెప్తా ఉన్నారు. And a stranger they will not follow. మరి ఆయన వెంబడించేటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో వేరే కాపరి వచ్చి వేరే ఆ యొక్క మోసగాడు వచ్చి మరి వాటిని పిలిచినప్పుడు ఆ స్వరాన్ని కాపరి స్వరం ఏమిటో ఎవరైతే దోచుకుని వెళ్ళేటువంటి వారో మోసం చేసేటువంటి వారో ఆ స్వరము ఆ గొర్రెలు గుర్తించగలవు. He said his sheep would scatter from the strangers. మరి మరి ఎవరిని కూడా మరి మోసము చేసేటువంటి వారిని ఆయన ఆ గొర్రెలు ఎంత మాత్రం కూడా నమ్మనేటువంటి వారిగా ఉంటారు. Jesus was making a parable as we do today. మరి ఈ రోజు మరి ఈ యొక్క మాటలు ఈ యొక్క ఉపమానంతో కూడినటువంటి మాటలు ప్రభు మనకి ఎందుకు చేస్తారంటే మనం కూడా ఈ యొక్క ఉపమానాన్ని గురించి అనేక విషయాలు నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. As I traveled, I saw the goats running the road. మరి మీ గ్రామానికి వస్తా ఉన్నప్పుడు మరి మార్గంలో మరి ఆ యొక్క అనేకమైన మేకల గుంపు మరి రోడ్ల మీదుగా వెళ్ళడం నేను చూశాను. And the shepherd was behind them. మరి అయితే కాపరి మరి ఆ గొర్రెల మంద ఆ మేకల మంద వెనకాల నడిపిస్తా ఉన్నాడు ఉండి. I saw the buffalo being followed by the shepherd. మరి అంత మాత్రమే కాదు కొన్ని ఆ యొక్క ఆవులు గేదెలు ఇటువంటి వాటి కూడా రోడ్ల మీద కాపరి జాగ్రత్తగా వాటిని తీసుకుంటా వెళ్తా ఉన్నాడు. But Jesus said, I am the good shepherd. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్పారు. Feel my help coming now. మరి అయితే ఆ యొక్క నాకు మరి ఇక్కడ చాలా విషయాలు ఈ మాటను బట్టి నేను అర్థం చేసుకోగలుగుతా ఉన్నాను. Y'all gonna pray with me? మరి మరి ఈ విధంగా మరి అటువంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. Jesus never followed his sheep, he led his sheep. మరి ఈ యొక్క మనం ఆ యొక్క గొర్రెలను వెంబడించే కాపరులుగా ఆయన ఎప్పుడు ఉండలేదు కానీ గొర్రెలకు ముందుగా నడిచే కాపరిగా మన యేసే ఉంటారు. గట్టిగా చెప్పండి కూడా యేసే నామమున మహిమ. His sheep never got out of line, they followed their master.
మరి ఆ యొక్క ఆయన వెంబడించే గొర్రెలు ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క కాపురు వెళ్ళినటువంటి మార్గంలోనే వెళ్తాయి. వాటికి ముందుగా ఆయన నడుస్తా ఉంటాడు. ఆయన నడిచిన మార్గంలోనే ఆయన వెంబడించే గొర్రెలు కూడా వెళ్తా ఉంటాయి. We great men of God should always be good sheep. మరి మనము దేవుణ్ణి నిజముగా వెంబడించేటువంటి ఆయన గొర్రెలుగా మనం ఉన్నట్లయితే ఆయన మార్గంలో నడిచేవారుగా మనం ఉండాలి. ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. We should always pay attention to the shepherd. మరి మనకు ముందుగా వెళ్తున్నటువంటి కాపరి వైపు మన దృష్టి నుంచి ఆయన వెళ్ళేటువంటి మార్గంలోనే మనం వెళ్ళాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. When the shepherd walk, we walk. మరి ఒకవేళ మన కాపరి నడిస్తే మనం నడవాలి. When the shepherd stop, we stop. మరి ఒకవేళ కాపరి నడవకుండా ఒక చోట ఆగిపోయి నిలబడి ఉంటే మనం కూడా కాపరి వెనకాలే ఆగిపోయి నిలబడి చూస్తూ ఉండాలి. When the shepherd go left, we go left. ఒకవేళ మన కాపరి ఎడం చేతి వైపుకు తిరిగి ఎడం చేతి వైపుకు వెళ్తా ఉంటే మనం కూడా ఎడం చేతి వైపుకే వెళ్ళాలి. When the shepherd go right, we go right. మరి అలాగే మన కాపరి కుడి వైపుకు వెళ్తా ఉంటే మనం కూడా కుడి వైపుకు వెళ్ళి కాపరి వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్ళాలి. Because a good shepherd knows his sheep. మరి ఎందుచేతంటే ఆ యొక్క తన మంచి కాపరి తన వెంబడించే గొర్రెలు నా వెనకాలే వస్తాయి అనేటువంటి ఆ యొక్క గొప్ప నమ్మకంతో ఆయన ముందుకు వెళ్తా ఉంటారు. David said that Jesus is his shepherd. మరి ఆ యొక్క దావీదు భక్తుడు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో దేవుని యెహోవా నా కాపరి, నేను ఆయన వెంబడించే ఒక గొర్రె లాంటి వాడిని అని చెప్తా ఉన్నారు. Okay, Jesus said, "Verily, verily, I say unto you." మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, మరి నేను ఈ యొక్క విషయాన్ని మరి ఆ యొక్క మరలా నేను మీకు చెప్తా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. He said, "I am the door of the sheep." మరి నేను ఆ యొక్క గొర్రెలు పోయేటువంటి ఆ యొక్క వెళ్ళేటువంటి మార్గాన్ని ద్వారాన్ని నేను ఆయన చెప్తా ఉన్నా. Take notice that Jesus is the door and he's the good shepherd. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గొర్రెలు వెళ్ళేటువంటి ద్వారము ఆయనే, గొర్రెలు నడిపించేటువంటి కాపరి కూడా ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామమును మహిమపరచండి. It takes God to be two in one. మరి ఆయన ఇక్కడ ఆ యొక్క దేవుడు రెండు రకాలైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఆయన ఒక్కడే దేవుడు అయినప్పటికీ కూడా రెండు రకాల పనులు చేస్తా ఉన్నారు. To be the door and the sheep master. ఆయన ఒక గొర్రెలు పోయేటువంటి ద్వారమును నేనే అని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే గొర్రెలను నడిపించేటువంటి కాపరిని కూడా నేనే అని ఆయన చెప్తా ఉన్నారు. He opens the door of the gospel. మరి ఆయన సువార్త కొరకు మనకు ఆయన ఒకవేళ ద్వారాలు మూయబడినప్పటికీ కూడా ఆ ద్వారాలు తెరువు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. Into our hearts. మరి అలాగే ఆ యొక్క మన హృదయాలు మూయబడినటువంటి హృదయాలను తెరిపి చేసి మరి ఆయన అందులో ప్రవేశించగల సామర్థ్యం కలిగిన దేవుడు. And we're able to come inside of him. మరి మనము ఆయనలో ప్రవేశించడానికి, ఆయన అనుమతించడానికి ఆయనే ద్వారముగా మన కొరకు నిలబడినటువంటి దేవుడు ఆయన. It says, "And all that ever came before me and were three thieves and robbers." మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, నాకంటే ముందుగా వచ్చినటువంటి వారు మంచి వాళ్ళు కాదు, వారు దొంగలు, దోచుకునేవారు, మరి గొర్రెలను వారు ఏ విధంగా కూడా పట్టించుకోలేదు అని చెప్తా ఉన్నారు. He said, "But they did not hear them." మరి అయితే అందుచేతే నా గొర్రెలు వారి స్వరాన్ని వినలేదు, వారిని వెంబడించలేదు అని ఆ యొక్క తన గొర్రెల గురించి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నారు. He said, "But by me men should be able to enter." మరి నా ద్వారానే మరి ఆ యొక్క మరి గొర్రెలకు మంచి ఆ యొక్క మరి సంరక్షణ దొరుకుతుంది అని ఆయన చెప్తా ఉన్నారు. And he shall be saved. మరి నన్ను వెంబడించేటువంటి వారు మరి మంచి మార్గంలో వారు జీవించగలుగుతారు, వారు రక్షణ పొందగలుగుతారు అని ఆయన చెప్పారు. Go in and out and find pasture. మరి ఆ యొక్క నా ద్వారా మరి పంపబడినటువంటి వారు, మరి ఆ యొక్క నా ద్వారా ఎన్నుకొనబడినటువంటి వారు, నా ద్వారా లోపలికి ప్రవేశించేటువంటి వారు బయటకు వెళ్ళొచ్చు, లోపలికి వచ్చుచు వారు ఎంతో సంతోషముగా ఆనందముగా వారు జీవించగలుగుతారు అని చెప్పారండి. We will be able to go in and out according to the gospel. మరి అందుచేతే మరి మనము దేవునిలో ఆనందించే వారంగా, దేవుని వెంబడించే వారంగా మనం ఉన్నప్పుడు
మనం ఎంతో సంతోషంతో ఆనందంతో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ బయటికి వెళ్ళి ప్రకటిస్తూ మరలా లోపలికి వస్తూ మరలా బయటికి వెళ్ళి ప్రకటిస్తూ మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసేవారిగా మనం ఉంటాం. We should be able to feast off the gospel of the Lord. మరి దేవుని యొక్క సువార్త, రాజ్య సువార్త అనేటువంటి ఈ యొక్క గొప్ప విందును అనేక మందికి మనం పంచేవారిగా మనం ఉంటాం. Different preachers, different pastors. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఈ లోకంలో మరి అనేకమైనటువంటి మరి రకరకాల సహవాసాలు డినామినేషన్లు కలిగి ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఒకే మనస్సుతో వారు కలిసి పనిచేసేవారుగా ఉంటారు. Different services that our heart may be filled. మరి ఒకవేళ వారు వేరు వేరే దినాల్లో వారు వేరు వేరే సంప్రదాయాలను బట్టి వేరు వేరే ఆ కాలాల్లో వారు ఆ యొక్క కూడికలు జరిపించుకున్నప్పటికీ కూడా వారు అందరూ కూడా ఒకే దృక్పథంతో వారు పనిచేసేవారుగా ఉంటారు. It's so very important that us pastors feed his sheep. మరి అందుచేతే మరి ఆ యొక్క మనము ప్రత్యేకంగా దైవ సేవకులంగా మరి ఆ యొక్క మన గొర్రెలను పోషించే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆ యొక్క ఆచితూచి అడుగులు వేయవలసిన వారంగా ఉన్నాం. Jesus asked Peter, Peter, will you feed my sheep? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి పేతురుని అడిగారు కదా, పేతురు నా యొక్క గొర్రెలను కాస్తావా అని అడిగారు. Peter said, yea, Lord. మరి పేతురు చెప్పాడు కదా, అవును ప్రభువా, నీ గొర్రెలను నేను కాస్తాను ప్రభువా అని చెప్పారు. Then Jesus asked him, Peter, the second time, will you feed my sheep? మరి రెండవసారి పేతురుని అడుగుతా ఉన్నారు కదా, పేతురు నా గొర్రెలను మేపుతావా అని ఆయన రెండవసారి అడుగుతా ఉన్నారు. పేతురు చెప్పాడు కదా, అవును ప్రభువా, నేను చేస్తాను ప్రభువా, నేను నీ గొర్రెలను నేను కాస్తాను ప్రభువా అని చెప్పారు. Peter said, yea, Lord, I'll feed your sheep. అయితే పేతురు చెప్తా ఉన్నాడు కదా, మరి ఆ యొక్క రెండోసారి అడిగేటప్పటికి మరి ఆయన కొంచెం బాధ కలిగింది. రెండోసారి అడుగుతున్నాడండి, అవును ప్రభువా నేను చేస్తాను ప్రభువా అని మరలా రెండోసారి కూడా ఆయన సమాధానం చెప్పారు. The third time Jesus called Peter, son of Jonah, will you feed my sheep? మరి అయితే మూడవసారి కూడా యేసు ప్రభు వారు పేతురుని పిలిచి, అదిగో బరజోమా కుమారుడైనటువంటి పేతురు, నా యొక్క గొర్రెలను కాస్తావా అని ఆయన అతను ప్రశ్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Ye men of God, will you feed his sheep? మరి ఆయన అదే ప్రశ్న పేతురుని వేసినటువంటి ప్రశ్న ఈ రోజు మిమ్మల్ని కూడా ఆయన వేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇదిగో నా యొక్క గొర్రెలను మీరు కాస్తారా అని మిమ్మల్ని ఆయన ప్రశ్న వేయబోతా ఉన్నాడు. You men of God, will you feed his sheep? మరి దైవజనులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దైవ సేవకులు దైవ సేవకురాళ్ళు మరి మిమ్మల్ని ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. మరి నా గొర్రెలను మీరు కాస్తారా మేపుతారా అని ఆయన మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. Ye men of God, will you feed his sheep? మరి దైవ సేవకులారా, మరి మీరు ఆయన మీకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో ఆయన గొర్రెలను మేపేటువంటిది కాసేటువంటి కాపురులుగా మీరు మంచి కాపురులుగా మీరు ఉంటారని ప్రభు మిమ్మల్ని ప్రశ్న వేస్తా ఉన్నారు. Some days you're not going to feel like feeding the sheep. మరి కొన్ని దినాలుగా మరి ఏదో మేము చేస్తున్నటువంటి పని ఆ యొక్క మా సంపాదన కొరకు మేము చేస్తున్నాం అన్నట్టుగా మీరు చేస్తారు, కానీ దేవుడు ఇచ్చిన బాధ్యత మా యొక్క మరి గొర్రెలు మేము కాసే కాపురులుగా మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటిది మీరు మర్చిపోయారు. Some days it may be hot, will you still feed his sheep? మరి కొన్ని సార్లు మీ జీవితంలో సమస్యలు ఏర్పడినప్పుడు ఇబ్బందులు ఏర్పడినప్పుడు మరి ఆ యొక్క గొర్రెలు కాసేటువంటి పని ఏదైతే ఉందో అది చేయడము వాటిని సంరక్షించడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటది. You men of God, have you made your mind up to feed his sheep? మరి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, మరి వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి దేవుడు మీకు అప్పగించినటువంటి పని మీ గొర్రెలను కాసేటువంటి పనిలో మీరు ముందుకు వెళ్ళే వారిగా మీరు ఉండాలి. Some days you may not feel good, will you still feed his sheep? మరి ఒకవేళ నీకు ఆరోగ్యం ఒక్కోసారి బాగోదు, నీ కుటుంబంలో మరి ఉన్నటువంటి వారికి ఆరోగ్యం బాగున్నటువంటి పరిస్థితుల్లో కూడా నీవు వెళ్ళి నీ యొక్క దేవుడు నీకు అప్పగించినటువంటి పని ఆ యొక్క కాపరిగా నీ బాధ్యతను నెరవేర్చేవాడుగా నీ ఉండాలి. Some days it may be storming outside, will you feed his sheep? మరి కొన్ని సార్లు మన జీవితంలో మరి ఉపద్రవాలు మరి తుఫాను లాంటి సమస్యలు మరి ఆ యొక్క మన జీవితాల్లో వస్తున్నప్పటికీ కూడా మనం ఆయన వాటి వైపు మనం దృష్టి ఉంచకుండా మరి ఆయన అప్పగించినటువంటి బాధ్యతను కాపరి బాధ్యతను నీవు నెరవేర్చేవాడిగానే ఉండాలి. Jesus said, I am the good shepherd. The good shepherd giveth his life for his sheep. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్తా ఉన్నారు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెడతాడు అని యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. When we were called to pastor,
మరి మనమందరం కూడా మరి పాస్టర్లు, దైవ సేవకులు అని మనం పిలువబడతా ఉన్నాం. We give up our life for his sheep. మరి మనము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు వలె ఆ యొక్క గొర్రెల కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వారంగా ఉన్నామా లేదా అనేటువంటిది ప్రశ్న వేసుకుందాం. When we started pastoring, we was charged to go alone. మరి ఆ యొక్క మనం దైవ సేవకులుగా, పాస్టర్లుగా మనం పిలువబడినప్పుడు మరి మన ప్రయాణము మరి మొట్టమొదటిసారి ఒంటరిగానే మన ప్రభుతోనే మనం ప్రారంభించాం. There's no one else's responsibility. మరి ఆ యొక్క మనం ఆ యొక్క కేవలము దేవుడు ఏదైతే మనకు బాధ్యత ఇచ్చాడో ఆ యొక్క బాధ్యతను మాత్రమే మనము నెరవేర్చడానికి మనం మన పనిని ప్రారంభించాం. If we're doing it for the money, we're doing it for the wrong reason. ఒకవేళ నీవు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నీవు ఆయన చెప్పినటువంటి విధంగా నీవు కార్యాలు చేయకుండా కేవలము డబ్బు సంపాదన కొరకు మాత్రమే నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు చేస్తున్న సేవ అది సరైన సేవ కాదు, అది తప్పు సేవ. If we are hireling, we're not concerned about the sheep. మరి ఒకవేళ నీ యొక్క అటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి వాటి కొరకే నువ్వు దేవుని పరిచర్య చేస్తావని నువ్వు ముందుకు సాగుతున్నట్లయితే నీవు గొర్రెల ఎడల ఎటువంటి బాధ్యత లేని వాడవు అని అర్థమైపోతా ఉంది. He said, a bad hireling seeth the wolf come. మరి ఈ యొక్క చెడ్డ కాపర్ను గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ తోడేలు క్రూర జంతువు మరి వచ్చి ఆ యొక్క గొర్రెను తీసుకుని వెళ్ళిపోతా ఉన్నటువంటి సమయంలో అతను పారిపోతాడని మనం చెప్పుకున్నాం. Said he leaveth the sheep and fleeth. మరి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి గొర్రె ఏమైపోయినా పర్వాలేదు అనే క్రూర జంతువుకి గొర్రెను విడిచిపెట్టేసి మరి అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తుకుని పారిపోతా ఉంటాడు. Said the wolf catches some of them. మరి అందుచేతే ఆ మంచి గొర్రెలను అతను చెడ్డ కాపును వెంబడించే గొర్రెలు ఆ యొక్క తోడేలు యొక్క ఆ యొక్క క్రూర జంతువుకు బలైపోయేటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడతాయని చెప్తా ఉన్నారు. And the sheep are scattered. మరి ఆ విధంగా కొన్ని ఆ యొక్క దేవుని మార్గంలో వెంబడించేటువంటి విశ్వాసులు కొంతమంది చెడ్డ కాపులను వెంబడించడం ద్వారా మరి వారు ఆ యొక్క నాశనం అయిపోతా ఉన్నారని ఆయన చెప్తా ఉన్నారు. He said the hireling fleeth because he is a hireling. మరి అందుచేతే మరి ఒకవేళ ఆ యొక్క గొర్రెల కాపురి ఎవరినన్నా కొంతమంది పనివారిని ఆయన పెట్టుకుని ఇదిగో పనివారులారా మరి నా గొర్రెలను కాయండి అని చెప్తే జీతగాడు తన జీతం కొరకే పనిచేస్తాడు కానీ గొర్రెల మీద ఎటువంటి బాధ్యత లేనివాడిగా ఉంటాడు. And care not for the sheep. మరి అయితే గొర్రెలు ఏమైపోతా ఉన్నాయి, తిన్నాయా లేదా, అవి బాగున్నాయా లేదా, అవి క్షేమంగా ఉన్నాయా లేదా, ఇవేం పట్టించుకోవడం, నా జీతం నాకు వస్తా ఉంది అది చాలు అని అనుకునేటువంటి పరిస్థితులు అతను ఉంటాడు. Jesus said, I am the good shepherd. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్తా ఉన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామమున And I am known of my sheep. మరి నీ యొక్క నా గొర్రెలు ఎవరో మరి ఆ వాటిని నేను గుర్తించగలుగుతాను అని ఆయన చెప్తా ఉన్నారు. And I know what's mine. మరి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలకు ఆ కాపరి ఎవరో అవి గుర్తించగలుగుతాయి, నన్ను అవి గుర్తించగలుగుతాయి అని ఆయన చెప్తా ఉన్నారు. Jesus said, as the Father knoweth me, I know the Father. మరి నా తండ్రి నన్ను ఏ విధంగా ఎరిగి ఉన్నాడో నేను నా తండ్రిని ఏ విధంగా ఎరిగి ఉన్నానో అలాగే నా గొర్రెలు నన్ను ఎరిగి ఉంటాయి, నేను కూడా నా గొర్రెలు నేను ఎరుగుదును అని ఆయన చెప్తా ఉన్నారు. And he said, I lay down my life for the sheep. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని సైతం అర్పించడానికి నేను ఇష్టపడుతున్నటువంటి వాడిని ఆయన చెప్తా ఉన్నారు. And Jesus told them, I and other sheep I have, which are not of this fold. మరి ఆయన మరలా చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నా మందలోని గొర్రెలు కాకుండా మరలా వేరొక మందలోని గొర్రెలు కూడా నాకు ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. Them also I must bring. మరి ఆ గొర్రెలు కూడా అవి నన్ను వెంబడించే గొర్రెలే అని ఆయన చెప్తా ఉన్నారు. They shall hear my voice, and there shall be one fold and one shepherd. మరి ఆ యొక్క మరి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవన్నీ కూడా నన్ను వెంబడించే విధంగా అవి ఉంటాయి అని వాక్యంలో మనం చూస్తున్నామండి. I want to say unto you, great men of God.
మరి ఈ యొక్క మరి ప్రభునందు ప్రియమైన దైవజనులారా, మీ అందరితో కూడా ఈ మాట నేను చెప్పాలని ప్రేరేపించబడతా ఉన్నా. We've been called to be great pastors. మనమందరం కూడా మరి ఏదో సామాన్యమైనటువంటి దైవ సేవకులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారం కాదు, కానీ గొప్ప దైవ సేవకులుగా, దేవుని చేతిలో బలముగా వాడబడేటువంటి దైవ సేవకులుగా మనం పిలువబడ్డాం. We've been called to be great shepherds. మరి మనమందరం కూడా ఏదో మరి ఆ యొక్క సామాన్యమైనటువంటి పరిచర్య చేయాలని ఆయన కోరుకుంటలేదు, కానీ ఒక గొప్పగా ఆ యొక్క అనేక మందిని మంచి మార్గంలో నడిపించి దేవుని వైపు నడిపించేటువంటి మంచి కాపురులుగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నారు. Make your election sure. మరి ఆయన ఎన్నికున్నటువంటి ఎన్నిక చాలా ఖచ్చితమైనది. ఆయన ఎన్నుకున్నాడంటే ఆ ఎన్నికలో చాలా ప్రత్యేకత ఉంటుంది. There was an election held in heaven. మరి పరలోక రాజ్యంలో దైవ సేవకులను ఎన్నుకునేటువంటి ఒక ఎన్నిక జరుగుతూ ఉంటది. ఆ ఎన్నికలో మీరు ఎన్నుకొనబడ్డారు. And you was chosen before you was in your mother's womb. మరి ఆ యొక్క మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకున్నారంటే మీ తల్లి గర్భంలో మీరు రూపింపబడక మునిపే ఆ యొక్క దేవాది దేవుడు మిమ్మల్ని సేవకులుగా, ఆయన యొక్క కాపరులుగా ఉండడానికి ఆయన ఎన్నుకున్నారు. God knew you would be great shepherds. మరి మీరు ఈ లోకంలోనికి మీరు ఆ తల్లి గర్భంలో మీరు ఉద్భవించక ముందే ఆయనకు తెలుసు మీరు ఒక గొప్ప కాపరులుగా మరి మీరు వాడబోతున్నారు అనేటువంటి విషయం. Because God has placed us pastors after His own heart. మరి ఆయన ఎందుకు చేతనంటే దేవుడు దైవ సేవకులకు దేవుడు ఏదైతే హృదయాన్ని కలిగి ఉన్నారో అటువంటి కనికరము, ప్రేమ, కరుణతో నిండి ఉండేటువంటి హృదయాన్ని దైవ సేవకులకు ఆయన ఇస్తారు. Take care of God's sheep. మరి అటువంటి దేవుని ప్రేమ, కనికరము, కృప కలిగినటువంటి హృదయాన్ని కలిగినటువంటి మీరు ఆ యొక్క దేవుని యొక్క ప్రజలను ఆయన వెంబడించేటువంటి వారిని మీరు జాగ్రత్త వహించి వారిని చక్కగా మేపేటువంటి వారుగా, చక్కగా కావలి కాసేటువంటి వారుగా మీరు ఉండాలి. మరి ఆయన అవి మీ యొక్క గొర్రెలు కాదు, అది దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి గొర్రెలు. Look after God's sheep. మరి ఆ యొక్క దేవుని స్వాస్థ్యముగా ఆయన గొర్రెలుగా పిలువబడినటువంటి ఆ గొర్రెలను మరి చూసేటువంటి కాపరి బాధ్యత ఆయన మిమ్మల్ని నమ్మి ఆయన ఇచ్చారు. Handle His sheep with tender love. మరి ఆయన గొర్రెలను మరి మీరు ఒక మంచి ప్రేమతో, ఆప్యాయతతో, మరి కరుణ, కృపతో మరి మీరు వాటిని ప్రేమించి మరి నడిపించే వారిగా మీరు ఉండాలి. Stand tall before God's sheep. మరి ఆ యొక్క దేవుని యొక్క గొర్రెలను మరి మేము మేపుతా ఉన్నాం ఎంతో భయముతో, భక్తితో మరి మీరు ఆ కార్యాన్ని చేసేవారిగా మీరు ఉండాలి. Sometimes God's sheep will call you late in the midnight hour. మరి ఒక్కొక్కసారి ఆయన మరి గొర్రెలకు ఒక్కొక్క మధ్యరాత్రి కాలంలో చాలా అవసరం వస్తుంది. అవి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి సహాయం కొరకు. Sometimes God's sheep will call in the stormy weather. మరి కొన్ని సార్లు పరిస్థితులు బాగోలేదు, బయట అంతా తుఫానుగా ఉంది, వర్షం పడతా ఉంది. అటువంటి సమయంలో మరి మీకు ఫోన్ చేస్తారు మీ యొక్క ఆ యొక్క ప్రభు గొర్రెలు మరి విశ్వాసులు ఫోన్ చేసి, అయ్యా మీరు తొందరగా వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని మిమ్మల్ని పిలుస్తారు. Sometimes God's sheep will call when they're sick. మరి ఒక్కొక్కసారి మీకు వెళ్ళడానికి వీలైనటువంటి సమయంలో వారు మీకు ఫోన్ చేసి, అయ్యా మాకు నీరసంగా ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి, మాకు ఆరోగ్యం బాగాలేదు, మా కొరకు ప్రార్థన చేయండి అని వారు ఒకవేళ మీకు తెలియజేస్తారు. As the good shepherd laid down his life, we should lay down ours. మరి ఎలాగైతే మన మంచి కాపరి యేసయ్య తన గొర్రెల కొరకు ప్రాణము సైతం అర్పించేవాడుగా ఉంటారో, అలాగే మనం కూడా మన గొర్రెల కొరకు ప్రాణము సైతం అర్పించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Sometimes that bad sheep will get lost. మరి ఆ యొక్క కొన్ని సార్లు ఆ యొక్క మరి ఈ విధంగా కొన్ని సార్లు దేవుణ్ణి వెంబడించకుండా ఆ యొక్క ఎదురు తిరిగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు తమ జీవితాలు నాశనంలో నడిపించుకునే వారిగా ఉంటారు. We have to leave the 99 and search for the one. ఎవరైతే అలాగా దేవుని మార్గాలను విడిచి తప్పిపోయేవారుగా ఉంటారో వారు దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా వారు దేవుని వెంబడించకుండా వారు వేరే మార్గంలో వెళ్ళిపోతా ఉంటారో, మరి మంచి కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెలను ఎలా వెతుక్కుంటూ వెళ్ళాడో అలాగే మీరు కూడా ఆ యొక్క తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళి అది వెతికే వరకు మీరు దాన్ని కనుగొనే వరకు మీరు వెంబడించాలి అని తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. God is so good to us. I charge you, great man of God. మరి మన దేవుడు ఎంతో మంచి దేవుడు.
మరి ఆయన ఏదైతే మరి మన జీవితాల్లో కోరుకుంటా ఉన్నారో అవన్నీ కూడా మరి చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నా. You pastors, God has placed a great responsibility on you. మరి దైవ సేవకులైనటువంటి మీ మీద ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో అటువంటి బాధ్యత మీ భుజాల మీద ఆయన పెట్టి ఉన్నారు. Sometimes this walk won't be easy. మరి ఒక్కొక్కసారి మరి కొన్ని సార్లు ప్రభువును వెంబడించడం, ఆయన కార్యాలు చేయడం కొంచెం సులువుగానే అనిపిస్తుంది. Ye elder men of God. మరి మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం చేస్తున్నటువంటి పని సులువుగా ఉన్నా కష్టంగా ఉన్నా మరి దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ముందుకు సాగే వారంగా ఉండాలి. Let's help the younger men of God. మరి యవనస్తులైనటువంటి వారికి ఏ విధంగా వెళ్ళాలో అనేటువంటిది మనం వారికి బోధించి మరి వారిని మంచి మార్గంలో నడిపించే వారిగా మనం ఉండాలి. You have experienced things that they have not experienced. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మరి కొంచెం ఎక్కువ అనుభవం ఉంటది, వారికి తెలుసు ఏ కార్యాలు ఎలా చేయాలనేటువంటిది. అందుచేత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు యవన సేవకులకు మరి మరి వెళ్ళాలి, ఎలాగ వెళ్తే దేవునికి ఇష్టకరంగా ఉంటారనేటువంటిది వారికి ప్రేమతో తెలియచేయాలి. You younger men, let's help the older men. మరి అలాగే యవన సేవకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వృద్ధాప్యంలో ఉన్న వారు మాకన్నా అనుభవజ్ఞులను వారిని గుర్తించి మరి వారిని వెంబడించి వారికి సేవకులుగా వారికి సేవ చేసేవారుగా వారు ఉండాలి. This is not a competition. మరి ఇదేదో మరి ఒకరికొకరు ఏదో కాంపిటీషన్ గా చేసేటువంటిది కాదు, కానీ మనం అందరం కూడా కలిసి ఒక టీమ్ వర్క్ గా మనం చేసేవారుగా మనం ఉండాలి. Because Paul said, one till the ground. మరి పౌలు భక్తులు తెలియజేస్తా ఉన్నారు కదా, మరి నాకు తెలుసు నేను ఎటు వెళ్తా ఉన్నాను, నేను గురి ఎద్దకి పరిగెడతా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. One planted the seed. మరి ఒకరైతే వచ్చి ఆ భూమిని చదును చేసేవారుగా ఉన్నారు, ఒకరైతే విత్తనం వేసేవారుగా ఉన్నారు. Another give it water. మరి వేరొకరు వచ్చి దాని మీద నీరును పోసేవారుగా వారు ఉంటారు. But God gives the increase. మరి అయితే పని చేసేటువంటి వారి ద్వారా మరి ఫలం అనేటువంటిది రాదు, కానీ దేవుడే మరి అది ఫలించే విధంగా ఫలం ఇచ్చే విధంగా ఆయనే చేయగలడు అని చెప్పారండి. Looking unto the Father, which is the author and the finisher of our faith. మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు మనం చూసి మన పందెపు రంగంలో మన ఓపికతో పరిగెడదామని ఆయన చెప్తా ఉన్నారు. Be encouraged. Jesus said, I never leave you nor forsake you. మన యేసయ్య మనతో చెప్పారు కదా, నిన్ను ఏ పరిస్థితుల్లో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, మరి నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను అని ఆయన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి మీరు ప్రోత్సహించబడాలని నేను ఆశపడతా ఉన్నాను. I shall be with you even to the end of the earth. ఇదిగో నేను సదాకాలము మరి నేను మీతో కూడా ఉన్నాను అని ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానము మరి ఆయన మీతో ఉన్నారు, ఆ వాగ్దాన ప్రకారం అని మీరు నమ్మి మీరు విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Jesus began to tell his disciples that he's going away for a little while. మరి మరి తన శిష్యులను ఆయన పిలిచి ఆయన చెప్తారు కదా, ఇదిగో నేను కొద్ది దినాలు మీ దగ్గరలో ఉంటాను, తర్వాత నేను మరణిస్తాను, మరి తిరిగి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని ఆయన చెప్పారు. He encouraged them that they would see him again. మరి ఆయన వారిని వారు ఎంతో బాధపడతా ఉన్నారు, ఆ మాటలు చెప్తా ఉంటే అయితే ఆయన తిరిగి వారు చెప్పారు కదా, మరి మీరు బాధపడకండి, నేను మరలా మీకు కనిపిస్తాను, మరలా మీతో నేను సహవాసం చేస్తానని ఆయన చెప్పారు. And he give it straight to them through the gift of the Holy Ghost. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని ఒంటరిగా అనాథలుగా నేను విడవను, గాని పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తగా మిమ్మల్ని నడిపించేవాడుగా నేను మిమ్మల్ని పంపబోతా ఉన్నానని ఆయన చెప్పారు. Holy Ghost will give you power. మరి నేను పంపించేటువంటి ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని ఆయన చెప్పి ఉన్నారు. Give you power to go when you don't want to go. మరి మీరు ఎక్కడికైతే వెళ్ళగలగడం చాలా కష్టం అనుకుంటారో ఆ ప్రాంతాలకు కూడా మరి మీరు వెళ్ళి పరిచయం చేయగలిగినంత శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ నీవు నీవు నిద్రపోయి ఒకవేళ లేవలేనంత నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఆ శక్తి నిన్ను నీ మీదకి వచ్చి నిన్ను నిద్ర లేపి నేను ముందుకు నడిపించేదిగా ఉంటాదని ఆయన చెప్పారు.
మరి ఒకవేళ నీవు ఆరోగ్యం బాగుండా నీవు శరీరంలో ఎంతో క్షీణించి నువ్వు నీరసించిపోయి కూలబడిపోయినా కూడా ఆ శక్తి ప్రభావం ద్వారా నీ మీదకు రావడం ద్వారా నీవు లేపబడి దేవుని కార్యాలను చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడుగానే ఉంటావని చెప్పారు. I stand before you as a witness unto the Holy Ghost. మరి అయ్యగారు ఈ రోజు మనం నిలబడ్డారంటే మరి ఆయన ఇటువంటి కార్యాలు ఆయన జీవితంలో అనుభవించారు కాబట్టి పరిశుద్ధాత్మ ఆయన శక్తినిచ్చి బలాన్నిచ్చి నడిపించింది కాబట్టి ఆయన ఇన్ని వేల కిలోమీటర్లు ఆ యొక్క ప్రయాణం చేసి ఈ రోజు మన ముందు నిలబడి ఆయన సాక్షిగా ఈ రోజు మనకు వాక్యం ప్రకటిస్తా ఉన్నారు. Traveling from one country to another. మరి ఒక దేశం నుంచి ఇంకొక దేశమునకు కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదండి అది. Being accustomed to the heat in my country. మరి ఇదిగో నా దేశంలో మరి ఇంత వేడి ఉండదు, ఇంత మరి వేరే వేరే వాతావరణ పరిస్థితులు ఉండవు. అయినప్పటికీ కూడా నా దేశంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నేను ఆ యొక్క విడిచిపెట్టి ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన నేను ఎంతగానో సంరక్షించబడుతూ ఆయన నన్ను కాపాడుతూ ఉన్నారు. Being accustomed to the food in my country. మరైతే మా ప్రాంతంలో మరి ఆహారం విషయంలో మరి మేము వేరే వేరే ఆహారం తింటాము. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ఆహారము ఆ ఆహారంకు ఈ ఆహారంకు చాలా వ్యత్యాసం ఉంటది. కానీ అయితే మాకు ఈ ఆహారం కూడా మరి మాకు అలవాటు అయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు చేశారు. I have to adjust to your culture and to your country. మరి మీ యొక్క ఆహార విషయాలు గాని మీ యొక్క పద్ధతులు గాని మేవన్నీ కూడా మేము ఎంతగానో ఇష్టపడతాం. మాకు చాలా ఇష్టం, చాలా రుచిగా ఉంటాయి. కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేస్తారు అంతే. It takes a toll on my body. మరి మరి నాకు ఆ విషయంలో మరి దేవుడే ఆయన శక్తిని నడిపిస్తా ఉన్నారు. In my country, I'd be asleep right now. మరి ఈ సమయంలో మరి రాత్రి మా దేశంలో రాత్రి అవుతుంది. మేము నిద్రపోతా ఉంటాం, గాఢ నిద్రలో ఉంటాం. But the Holy Ghost has given me strength. మరైతే ఈ యొక్క అనేక సంవత్సరాల నుంచి ఇటువంటి అలవాట్లు ఉన్నటువంటి మాకు మరి ఆ యొక్క అలవాట్లు మారినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మరి మాకు ఆ యొక్క దేవుని పరిచయం చేయడానికి సహాయం చేస్తా ఉన్నారు. We was walking, I guess, in the jungle last night, wasn't it? మరి రాత్రి కాలంలో మరి భయంకరమైనటువంటి ఆ యొక్క అటవీ ప్రాంతానికి మరి వెళ్ళి నడవలే ఆ యొక్క కార్లు వెళ్ళలేని స్థితిలో మేము ఆ యొక్క 3-4 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళాం. అయ్యగారు కూడా మాతో నడుచుకుంటా వచ్చారు. He called the animals down on me. మరి అక్కడ మరి ఆ యొక్క ఒకవేళ ఏమి జంతువులు ఉంటాయి మాకు తెలియదు, ఏమి విష సర్పాలు ఉంటాయి మాకు తెలియదు. అయినా కూడా విశ్వాసంతో దేవుని యొక్క శక్తితో మేము ముందుకు వెళ్ళాం. South Indian tiger, North Indian tiger, US tiger. మరి మేము ముగ్గురు కూడా ఒక 3 పేర్లు పెట్టుకున్నాం. ఈయనేమో అమెరికా టైగర్, ఆయనేమో సౌత్ ఇండియా టైగర్, నేనేమో నార్త్ ఇండియా టైగర్ అని 3 పేర్లు పెట్టుకున్నాం. మాకు అందుకున్న భయం లేదు ఇంకా. We had a wonderful time. మరి అయితే మేము ఆ యొక్క చాలా సంతోషించి చాలా ఆనందించి ఆ యొక్క ప్రభు పరిచర్య చేసాం నిన్న దినంలో. My brothers and sisters, I would not trade this for the world. మరి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నటువంటి విధంగా మనం కూడా ఆ యొక్క విశ్వాసులకు మనం నేర్పించే వారంగా మనం ఉండాలి. To be the greatest servant I can be to you all. మరి అందుచేతే దేవుని వాక్య ప్రకారంగా చేయడానికి ఆ యొక్క సేవకులుగా మనం ఉండాలి అని చెప్పడానికి నేనే మీకు ఒక ఉదాహరణగా నేను మీకు ఒక కార్యాన్ని చేసి చూపించాలని నేను ఆశపడతా ఉన్నా. To lay down my life and pick up a towel. మరి ఆ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని సైతము సమర్పించి మరి ఆ యొక్క వాటిని సంరక్షించేవాడిగా నేను ఉంటానని యేసయ్య చెప్తా ఉన్నారు. I have found myself in the Lord. మరి అదే విధంగా నేను కూడా నా ప్రభు ఏ విధంగా అయితే చేశాడో అదే విధంగా నేను చేయాలి అనేటువంటిది నేను నేర్చుకున్నాను. Being over here has gave me a great experience. మరి నేను భారతదేశానికి వచ్చి ఇక్కడ పరిచయం చేయడం అనేటువంటిది ఒక గొప్ప అనుభూతిని నాకు ఇస్తా ఉంది. దాని కొరకు దేవునికి ఎంతగానో స్తోత్రం తెలియజేస్తా ఉన్నా. My family is worried about me. అయితే అయ్యగారి యొక్క కుటుంబము అమ్మగారు అలాగే బిడ్డలు చాలా కంగారు పడతా ఉన్నారు. మరి ఆయన భారతదేశానికి వచ్చాడంటే I tell them that I'm not afraid.
మరి ఉదయ కాలంలో అమ్మగారితో చెప్పారు కదా, మీరేం భయపడకండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అని అమ్మగారిని ధైర్యపరిచారు. I'm around family and friends. మరి నా చుట్టూ కూడా ఒక మంచి దైవ సేవకుల కుటుంబము, అలాగే మంచి స్నేహితుల కుటుంబాలు నేను ఇక్కడ కలిగి ఉన్నాను, నేను ఎంతో సంరక్షణలో ఉన్నానని నేను అమ్మగారితో చెప్పాను. No greater love than I have found in the world. మరి ఈ లోకంలో మరి ఆ యొక్క ఆ దేవుని బిడ్డలు ఆ యొక్క మరి దేవుడు ప్రేమించినంత విధంగా, దేవుని బిడ్డలు ప్రేమించినటువంటి విధంగా ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు. Y'all are my brothers and sisters. మరి మీరందరూ కూడా ప్రభునందు నా ప్రియమైన సహోదరులని మొట్టమొదటి నేను అందుకు నేను చెప్పాను. We as pastors, we are called to be good shepherds. మరి దైవ సేవకులైనటువంటి మనము, పాస్టర్లు అయినటువంటి మనము మంచి కాపురులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారం. Let's all be good shepherds. మరి మనం అందరం కూడా మంచి కాపురులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. మరి దేవుడి మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణ బంధలో భయము లేదులే, మధురమైన ప్రేమతో సమ్ము కాయులే. మరణ బంధలో భయము లేదులే, మధురమైన ప్రేమతో సమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకము, ఆనందము, కృపాక్షేమము. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమము. సాధించును, ఆశీర్వదించును, ఆశీర్వదించును. నీతి మార్గమందు నడువ చేయును. మంచి కాపరి ఆ ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. హల్లెలూయా. ఆయన ఎంతో మంచి కాపరి అయినటువంటి దేవుడు, ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు, ఆయన మనకు అనేకమైనటువంటి మేలులు అనుగ్రహించి, ఆయన ఏ విధంగా అయితే మన కాపరి నడిచాడో అటువంటి మార్గాల్లో మనం కూడా నడిచే వారంగా ఉండాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు. మనం కూడా ఆ విధంగా జీవించి, ప్రభు మార్గాల్లో జీవించి, కాపరి ఏ విధంగా అయితే జీవించాడో, గొర్రెల కొరకు మరి ప్రాణం పెట్టి సైతం ఆయన ఏ విధంగా అయితే ప్రేమించాడో, మనం కూడా మనల్ని వెంబడించే ఆ దేవుని బిడ్డల కొరకు ప్రాణం పెట్టే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.